గుగ్గుల నయనార్, కలయ నయనార్ కథ చెప్పాలనుకున్నానండి అందరికీ. గుగ్గుల నయనార్ అన్ని మొదట కలయ నయనార్ అనేవాళ్ళు. కలయ నయనార్ కలయా అని పిలిచేవాళ్ళు అనమాట అందరు. అతన్ని చాలా గొప్పవాడు. ఆయనకి ఒక భార్య పిల్లలు ఉండేవాళ్ళు అనమాట. ఆయన ఎప్పుడు ఏంటంటే శివుడిని ఆరాధించడం అనేది ఆయనకు ఒక అలవాటు. కథలు వినేవాడు శివుడి గురించి. కథలు అనేవి ఎంత ఇంపాక్ట్ చూపిస్తాయి లైఫ్లో అంటే, ఒక పాయింట్ ఆఫ్ టైంలో అతను శివ దర్శనం అనేది చేసేవాడు. ఎట్లా అంటే ప్రతి చెట్టులో, ప్రతి పుట్టలో, ప్రతి పనిలో శివుణ్ణి దర్శించేవాడు అనమాట. అట్లా ఆయన చేసే పనుల్లో శివుడికి గుగ్గిల వేయడం అనేది ఒక అలవాటైపోయింది. ఆ గుగ్గిలం పొగలో సమాధిని పొందేవాడు. అంటే ఆ సువాసనల్లో, ఆ పొగలో శివ దర్శనాలు చేసేసేవాడు. గంటలు అట్లా గుగ్గిలం వేస్తూ సమాధిలోకి వెళ్ళిపోవడం, ఈ శివారాధన చేయడం, శివైక్యత చెందడం చాలా సేపటి తర్వాత, రోజులో చాలా భాగం తర్వాత బాహ్య స్మృతిలోకి వచ్చేవాడు అనమాట. ఇట్లా జరుగుతూ ఒకసారి ఏమైందంటే, శివుడు ఇవన్నీ అంటే ఆయన చూడలేనివి ఏరియాస్ కానీ, ఆయన చూడలేని పనులు కానీ ఏం లేవు. ఎందుకంటే మొత్తం ప్రపంచం కాదు, విశ్వాధారుడు, గగన సదృశుడు శివుడు. అట్లా జరగడంలో ఈయన ఈ సమాధిలో గుగ్గిల నయనార్ సమాధిలోకి వెళ్ళిపోవడం, శివ దర్శనాలు చేసేస్తున్నాడు. ఒక గుగ్గిలం పొగ వేసి శివుడికి శివ సమాధిలోకి వెళ్ళిపోతున్నాడు, శివుడిని దర్శనం చేసేస్తున్నాడు అని శివయ్య ఏమంటా అంటే, నేను ఈ నాకు గుగ్గిలం వెయ్యలేని పరిస్థితిని తీసుకొస్తే ఈ కలయ నయనార్ ఏం చేస్తాడని మొత్తం ఐశ్వర్యం మొత్తం క్షీణింపజేసేస్తాడు. ఇంకా గుగ్గిలం వేసుకోవడానికి ఆయనకి డబ్బులు ఉండవు అన్నమాట. అయినా కూడా రోజుల తరబడి, ఆల్మోస్ట్ నెలల తరబడి ఒక పూటే తిండి, ఆ తిండి కూడా సరిగా లేదు. ఇంట్లో భార్యకి పిల్లలకి తిండి లేదు. ఏదైనా ఉద్యోగం చేయాలి, సంపాదించాలి, అవన్నీ పక్కన పడేసి ఒక గుగ్గిలం వేయడం, ఉన్న డబ్బుల్లో కొంచెం గుగ్గిలం కొనుక్కోవడం, గుగ్గిలం వేసేయడం, సమాధిలోకి వెళ్ళిపోవడం, శివదర్శనం చేసుకోవడం, ఇదే అనమాట. ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆయనకి మొత్తం ఎండ్ అయిపోతుంది అంతా. అప్పుడు భార్య ఏం చేస్తుందంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు అంటే ఆకలితో ఉండొచ్చు, కానీ చిన్నపిల్లలు ఆకలితో ఉండలేరు కదా. అప్పుడు ఏం చేస్తుందంటే, ఆమె దగ్గర ఉన్న మంగళసూత్రాన్ని ఇచ్చి, వెళ్ళి ఏదైనా తీసుకురండి, పిల్లలకి ఆకలిగా ఉంది, ఏవైనా తిందాము అని చెప్తున్నాను అనమాట. అచేతనంగానే ఉంటాడు మనిషి, స్మృతిలో ఉండడు. అది తీసుకొని అమ్మి ఏదైనా తీసుకురావాలని బయలుదేరతాడు. అది అమ్ముతాడు, కొంచెం ద్రవ్యం వస్తుంది. ఈ లోపల మహాదేవుడు బంగారు తండ్రి పెద్ద బండిలో గుగ్గిలం వేసుకొని, శివయ్య గుగ్గిలం వేసుకొని, గుగ్గిలం ఇదే చివరి గుగ్గిలం, ఇంకా గుగ్గిలం దొరకదట, కావాల్సిన వాళ్ళు కొనుక్కోండి అని అమ్ముతూ ఉంటాడు, పెద్ద తలపాగా ఒకటి కట్టుకొని. అంతే, కలయ నయనార్ ఇది వింటాడనమాట. అమ్మో బాబోయ్, గుగ్గిలం దొరకపోతే ఎట్లా అని మొత్తం డబ్బులు, అరే పిల్లలు తినకపోయి చాలా రోజులైంది, మనం తీసుకెళ్ళాలి, భార్య తినలేదు, నేను తినలేదు, అంతా ఒంట్లో ఉండే కండలన్నీ శుష్కించిపోయినాయి, ఎముకలు మాత్రం ఉన్నాయి, ఎముకలు గూడై ఉంటాడనమాట. మనం ఏదైనా తిందాము అని మర్చిపోయి ఉన్న డబ్బులన్నీ ఇచ్చేసి ఆ గుగ్గిల బండి తీసేసుకుంటాడు అనమాట. సరే, ఇంత గుగ్గిలం నువ్వు తీసుకుంటున్నావు కదా, బండే తీసుకెళ్ళిపో అని శివయ్య బండి ఇచ్చేస్తాడు. ఆయన గుగ్గిలం ఎవరిచ్చారని చూసుకోకుండా గుగ్గిల బండి తీసుకెళ్ళిపోయి ఇంట్లో తీసుకెళ్ళి రోజు కొంచెం వేసుకుందాము అని కూడా అనుకోడనమాట. మొత్తం గుగ్గిలం వేసేసి ఒక్కసారి శివయ్య దర్శనం చేసేస్తే మొత్తం చాలా సువాసన వస్తుంది కాబట్టి దాంట్లో నుంచి శివుడు వస్తాడు. ఆయన చిన్నప్పటి నుంచి ఒక కథ వింటాడనమాట. కథ అంటే పుకిటి పురాణాలు కాదండి,
వాస్తవాలనే కథల రూపంగా మనకి పెద్దవాళ్ళు చెప్తున్నారు. అది మనం కథ అనుకొని టైంపాస్కి వినడం చేయకూడదు, అది మనం ఆపాదించుకోవాలి. ఒక కథ వింటాడనమాట కలైనాయనారు. మార్కండేయుణ్ణి యమధర్మరాజు వచ్చి తీసుకెళ్ళిపోయేటప్పుడు ఆయన మార్కండేయుడు వసుదా శివభక్తుడు అనమాట. ఆ శివభక్తితో ఒక నమ్మకం ఏంటంటే నన్ను శివుడు వచ్చి కాపాడుతాడు అని. యముడు వచ్చినప్పుడు యమపాసాలకి లొంగడు, యమభటులకి లొంగడు, యముడే వస్తాడనమాట తీసుకుపోవడానికి. అప్పుడు ఆ శివలింగాన్ని గట్టిగా పట్టుకుంటాడు, అడుగుతాడనమాట, చంద్రశేఖర పాహిమాం, చంద్రశేఖర రక్షమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని శివయ్యని అడుగుతాడు. చంద్రశేఖర అని పిలిచింది శివయ్యని ఫస్ట్ టైం మార్కండేయుడే అనమాట. మనం పాడే చంద్రశేఖరాష్టకము ఇట్ ఈస్ రిటర్న్ బై మార్కండేయ. మార్కండేయుడు అట్లా చంద్రశేఖర అని పిలవగానే శివుడు వచ్చి ఆయన ఎడంకాలుతో యమధర్మరాజుని నెట్టేసేసి మార్కండేయుడిని కాపాడుతాడు. మార్కండేయుడికి శివుడు వస్తున్నాడని ఎట్లా తెలుస్తుందంటే సుగంధిం పుష్టివర్ధనం త్రయంబకం యజామహే, సుగంధిం పుష్టివర్ధనం. సుగంధం అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ శివుడు ఉంటాడని గట్టి నమ్మకం అన్నమాట మార్కండేయుడికి. సుగంధాలు వెల్లువెత్తుతుంటాయి ఆయన వచ్చేటప్పుడు. శివుడు వచ్చేసాడు అనుకుంటాడు, వచ్చేస్తాడనమాట. అంటే బాహ్య స్మృతిలో ఆయన శివుణ్ణి చూస్తాడు, శివుణ్ణి చూసి శివదర్శనం చేసుకుంటాడు, శివుణ్ణి తాకుతాడనమాట. సో సుగంధిం పుష్టివర్ధనం త్రయంబకేశ్వరుడు వచ్చేసాడు, సుగంధం వచ్చింది అంటే త్రయంబకేశ్వరుడు వచ్చేసాడు అని ఒక నమ్మకం అన్నమాట మార్కండేయుడికి. అట్లా ఆయన శివుడు వచ్చాడని కనుక్కుంటాడు. కలైనాయనార్కి ఒక నమ్మకం ఏంటంటే మనం గుగ్గిలం వేస్తే సుగంధం వస్తుంది, ఆ సుగంధంలో శివుడు ఉన్నాడు, ఆ పొగలో శివ దర్శనం ఉంటుంది, ఆ పొగే శివుడు, ఆకారమే అరూపరూపియే శివుడు, ఆ రూపమే శివుడు అని ఒక నమ్మకం అన్నమాట. అందుకని ఈ గుగ్గిలం అంతా మొత్తం బండి గుగ్గిలం తీసుకెళ్ళిపోయి పొగేసేస్తే ఆ పొగలో సుగంధంలో ఎక్కువ పొగలో శివుడు నిజంగా వచ్చేస్తాడు నా దగ్గరికి అని ఒక నమ్మకం ఉండి ఇంటికి తీసుకెళ్తే వాళ్ళందరూ భయపడతారు, నన్ను చెయ్యనివ్వరి పని అని ఒక గుడికి వెళ్ళి మొత్తం ఇదంతా ఒక్కసారిగా మనం పొగేసేద్దాం అనుకొని గుడికి వెళ్ళిపోయి మొత్తం తగలబెట్టేసి ఆ సమాధిలో కూర్చుంటాడనమాట. వచ్చేసాడు సుగంధిం పుష్టివర్ధనం అనుకుంటూ ఆ వాసనలో ఆ సుగంధాలలో లీనమైపోయి సమాధిలోకి వెళ్ళిపోతాడు. మర్చిపోతాడు ఇంట్లో పిల్లలకి అన్నం తిని చాలా రోజులైంది, తను అన్నం తిని చాలా రోజులైంది, భార్య అన్నం తిని చాలా రోజులైంది, పస్తులు ఉన్నారు అని అన్నీ మర్చిపోతాడు. సమాధిలోకి వెళ్ళిపోయి శివదర్శనాలు చేసేస్తుంటాడు. ఇప్పుడు ఇంత ఐశ్వర్యం ఇచ్చిన శివుడు, ఇంత చేసిన శివుడు ఇప్పుడు ఆయన చేయాల్సిన పని ఏంటంటే ఆయన్ని కాపాడుకోవడం, భక్తుడిని కాపాడుకోవడం అన్నమాట. శివుడు చుట్టూ ఎప్పుడు కుబేరుడు తిరుగుతూ ఉంటాడనమాట. కుబేరుడి పని ఏంటంటే నాయన నేను నీకు అప్పిస్తాను, నా దగ్గర డబ్బులు తీసుకో, నువ్వు శ్మశానంలో ఉండద్దు, నువ్వు బట్టలు వేసుకో అని కుబేరుడు తిరుగుతుంటాడు. అప్పుడు కుబేరుడికి చెప్తాడనమాట శివుడు, చూడు కుబేరా, నువ్వు నా దగ్గర ఉండి దెర్ ఇస్ నో యూజ్లెస్ పని చేస్తున్నావు, నువ్వు వెళ్ళి ఉత్తర క్షణంలో మొత్తం ఐశ్వర్యం అంతా మొత్తం ఆ గుగ్గిలనైనారు భార్యకి ఇచ్చేసి వాళ్ళకి అన్నం పెట్టు, బ్రహ్మాండమైన భోజనం పెట్టు అని చెప్పి చెప్తాడనమాట. వాళ్ళకి బ్రహ్మాండమైన భోజనం వచ్చేస్తుంది, పోయిన అంతఃపురం తిరిగి వస్తుంది, అంతా వచ్చేస్తుంది అనమాట. ఇంకా ఆయన వెళ్ళి శివుడి దగ్గరకు, శివుడు మన గుగ్గిలనైన దగ్గరికి వెళ్ళి ఇంకా రావట్లేదు. ఇంకా ఆయన ఉద్దేశం ఏంటంటే ఇంకా బాహ్య స్మృతిలోకి రావాలంటే తనే వెళ్ళి భుజం పట్టుకొని లే నాయన నేనే వచ్చానురా అని భుజం పట్టుకొని తట్టి లేపి ఆయన దర్శనమిస్తాడనమాట. అంత గొప్పవాడు శివుడు. ఓం నమః శివాయ.